హాయ్! ఇది శాస్త్రాల ఆధారంగా భాగవత పురాణం అష్టమ స్కందంలో ఉన్న గజేంద్ర మోక్షం నిజమైన దేవుడి కథ. ఒకప్పుడు భూమిపై త్రికూట పర్వతం అనే పర్వతం ఉండేది. ఆ పర్వతం దగ్గరే ఒక అద్భుతమైన సరస్సు, అది దేవతలకు ఇష్టమైన పవిత్రమైన సరస్సు. ఆ అడవిలో గజేంద్రుడు అనే ఏనుగురాజు ఉండేవాడు. అతను వేలాది ఏనుగులకు నాయకుడు, శక్తివంతుడు, ధైర్యవంతుడు. కానీ అంతకన్నా ముఖ్యంగా భగవంతుడిపై అపారమైన భక్తి ఉన్నవాడు. గజేంద్రుడు పూర్వజన్మలో ఒక మహర్షి. ఆ మహర్షికి భగవంతుడిపై ఉన్న భక్తి ఈ జన్మలో కూడా అతనిలో కొనసాగింది. ఒకరోజు తన ఏనుగుల గుంపుతో కలిసి సరస్సులోకి దిగాడు గజేంద్రుడు. నీళ్లు తాగుతూ కమల పువ్వులతో ఆడుకుంటూ ఉన్న ఆ సమయంలో అకస్మాత్తుగా సరస్సులో ఉన్న ఒక భయంకరమైన మొసలి గజేంద్రుడి కాలి మీద గట్టిగా పట్టుకుంది. గజేంద్రుడు తన సంపూర్ణ శక్తితో పోరాడాడు. ఏనుగు భూమిపై ఎంత బలవంతుడైనా నీటిలో ముసలి మరింత శక్తివంతం. ఈ పోరాటం 1000 సంవత్సరాలు కొనసాగింది. పురాణ కాల గణన ప్రకారం ఈ పోరాటం 1000 సంవత్సరాలు కొనసాగింది. రోజులు గడిచాయి. గజేంద్రుడి శక్తి క్రమంగా తగ్గిపోయింది. తన గుంపు కూడా అతన్ని రక్షించలేకపోయింది. అప్పుడే గజేంద్రుడికి గుర్తొచ్చింది, నా శక్తి కాదు, నా గర్వం కాదు, నన్ను రక్షించగలిగేది ఒక్క భగవంతుడే. అతని మనసులోని అహంకారం పూర్తిగా కరిగిపోయింది. అది నిజమైన శరణాగతి క్షణం. తన సుందంతో ఒక కమల పువ్వు ఎత్తి పూర్వజన్మ స్మృతితో ఈ విధంగా ప్రార్థించాడు. ఓ నారాయణ, నువ్వే ఈ జగత్తుకి ఆధారం, నువ్వే నా శరణు. నా ప్రాణాలు కాదు ప్రభూ, నా భక్తిని స్వీకరించి నన్ను రక్షించు. ఈ ప్రార్థనా శబ్దం కాదు, హృదయపు పిలుపు. ఆ క్షణమే వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు తన భక్తుడి ఆర్తనాదం విని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. గరుడ వాహనంపై సుదర్శన చక్రాన్ని ధరించి సరస్సు దగ్గరకు వచ్చాడు. ఒక్క చక్ర ప్రయోగంతో ముసలిని సంహరించాడు. గజేంద్రుడిని నీటిలో నుంచి బయటకు తీసి తన కమలహస్తాలతో తాకి ఆశీర్వదించాడు. ఆ స్పర్శతోనే గజేంద్రుడికి మోక్షం లభించింది. భగవంతుడు ఇలా అన్నాడు, భక్తుడికి కష్టం వచ్చినప్పుడు ఆ భక్తుడు నన్ను పిలిస్తే నేను ఎక్కడ ఉన్నా తప్పకుండా వస్తాను. ఈ కథ మనకు చెప్పే సత్యం, భగవంతుడు శక్తిని కాదు శరణాగతిని చూస్తాడు. చివరి క్షణంలోనైనా నిజమైన భక్తితో పిలిస్తే దేవుడు వస్తాడు. అహంకారం వదిలిన చోటే మోక్షం మొదలవుతుంది. ఇలాంటి నిజమైన దేవుడి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.